జెండెనీయలో ఎర్రెర్రనిది జెండెనీయలో జెండెనీయలో ఎర్రెర్రని నీ జెండెనీయలో పేదల పాలిట ఎన్నీయలో. కార్మిక సోదర సోదరిమణులకు మేడే శుభాకాంక్షలు. కావాలని చావాలనుకుంటే ఈ కొండ మీదకో లేకుంటే ఊరవతల చెరువు కాడికో లేకుంటే పాడుపడ్డ బావి కాడికో పోతారు. కానీ ఈ ఊరు నడిమిలో ఉన్న చెరువుల పోయి దుంకుడు ఏందో నాకు అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నా అనుకుంటారా? ఏం లేదు, మల్లన్న చెప్తుండు ఇదే మాట. మరి మల్లన్న అడుగుదాం ఏంది ఇది నిజమేనా అని. వస్తున్నా ఉండు రామ్లమ్మ వస్తున్నా. ఇక గండ్లకి ఎందుకంటే హుస్సేన్ సాగర్ అందాలు చూద్దామని పోయినా. ఇక గిడ కూర్చోట దా. మల్లన్న ఇది నిజమేనా నువ్వు చెప్పేది? నిజమే రామ్లమ్మ, హుస్సేన్ సాగర్ చచ్చిపోయేట వాళ్ళందరికి అడ్డయింది. అట్లెట్లా జర అర్థమయ్యేటట్టు చెప్పురా. అది చెప్తా చూడు. హుస్సేన్ సాగర్ ను మించిన చెరువు ఇంకొకటి ఉన్నదా ఈ లష్కర్లా? ఎందుకు లేవు? ఊక ఉస్మాన్ సాగర్ ఉండే, గండిపేట చెరువు ఉండే, గట్లా అంటావు? అవన్నీ పానం తీసుకుంటే వాళ్ళకి దవ్వ అవుతున్నాయి కదా. అంటే ఒరే దవ్వ అంటే తెలియదా? దూరం అన్నట్టు. ఇంత ఊళ్ళకేనే వచ్చినావు అను. ఏం లేదు రామ్లమ్మ, నేను అనేది ఏంటంటే ఉస్మాన్ సాగర్ చెరువు గండిపేట చెరువు పట్టణానికి దూరం ఉన్నాయట కదా. మరి ఇక్కడ పోలీసు వాళ్ళు ఉంటారు కదా, పడంగానే తీసుకుపోనీకి. ఓహో, పడంగానే రారు రామ్లమ్మ, పడి తేలినాక వస్తారు. అగో అంత జల్దీ చచ్చిపోతారా హుస్సేన్ సాగర్ లో పడితే? అవును రామ్లమ్మ, పడంగానే పానం పోవాలని మన సర్కారు ఏర్పాటు చేసింది ఇటువంటిది. అంటే ఏం ఏర్పాటు చెప్పు? ఏండ్ల నుంచి ఇలా చెత్త వేపిస్తుంది. దిక్కుమాలిన మోరీలన్నీ తెచ్చి ఇంట్లోనే కలపబట్టే. ఇక నిమిషం నిలబడితేనే ముక్కు మూసుకుంటాము. ఇక ఇలా వాడోడు నిమిషం అన్న బతుకుతాడా? అరే నిజమే మల్లన్నా. నేను ఎప్పుడు నిజమే చెప్తా రామ్లమ్మ, నువ్వే అర్థం చేసుకో. అబ్బో దీనికి ఏం తక్కువ లేదు కానీ మ్యాటర్లకు రా. చెప్పు. అంటే బతుకున్నోళ్ళకే కాకుండా సచ్చేటోళ్ళకి కూడా సాయం చేస్తుంది అన్నమాట మన సర్కారు. అన్నట్టే కదా మరి. కానీ మన ముఖ్యమంత్రి చాలా గ్రేట్ కదా. చాలా అంటే చాలా గ్రేట్ రామ్లమ్మ. సత్యతందుకు కూడా సకల సౌకర్యాలు కల్పియబట్టే మన సర్కారు. ఇంకేమనిపిస్తుంది చెప్పు హుస్సేన్ సాగర్ ని చూస్తే? మళ్ళొకసారి ఇటు దిక్కు రావద్దు అనిపిస్తుంది రామ్లమ్మ. అయ్యో ఎందుకు? ఇక్కడ నిమిషం కూర్చుంటేనే సుధరాయిస్తలేదు నాకు. నిమిషంకే గింత ఆగమవుతున్నావు. గడ తిక్కన్న వేమన్నా నన్నయ్య గిళ్ళందరూ ఎన్ని ఏళ్ళకెళ్ళి కూకుంటారు చెప్పు. మంచిగా యాద్ చేసినావు రామ్లమ్మ. చరిత్రకి ఎక్కిన వాళ్ళు ఉన్నారు కదా, కవిత్వాలు రాసి యుద్ధాలు చేసి చరిత్రకి ఎక్కిన వాళ్ళు. వాళ్ళ ఫోటోలన్నీ తీసుకొచ్చి ట్యాంక్ బండ్ మీద ఎందుకు కూర్చుండే పెట్టింది ఎరికేనా మన సర్కారు? ఎందుకు మల్లన్నా? ఎందుకంటే ఇంట్లో వాడి చచ్చిపోయేట వాళ్ళు ఉంటారుగా, ఆఖరి సారి వాళ్ళ బొమ్మలు చూసుకొని దుంకుతారు అన్నట్టు దుబుక్కున. చచ్చిపోయేటోళ్ళకి గిల బొమ్మలకి సంబంధం ఏంది మల్లన్నా? వాళ్ళంతా చచ్చిపోయారు కదా. అవును, మన మహానాయకులు అంతా చచ్చిపోయినరు. మరి మేము కూడా ఇక మీతానికే వస్తున్నామని చెప్పి తట్టుకున్న దుంకుతారట. ఇది కూడా మన సర్కారే చేసిందా? మన సర్కార్ చాలా మంచిది రామ్లమ్మ. ఇది ఒక్కటే కాదు, ఇంకా మస్తు చేస్తుంది ఇటువంటి. అంటే కొంప తీసి హుస్సేన్ సాగర్లో ఉన్న చెత్త అంతా ఎత్తి బయట పోయారు కదా, ఈ సౌకర్యాలన్నీ దూరం అవుతాయి. నువ్వేం టెన్షన్ పడకు. కిరణ్ కుమార్ రెడ్డే కదా ముఖ్యమంత్రి. వాళ్ళ మన్మడు ముఖ్యమంత్రి అయినా కూడా ఇప్పుడున్న హుస్సేన్ సాగర్ కళ పోదిగా అట్లనే ఉంటుంది. అట్లనే కావాలి మల్లన్న. హుస్సేన్ సాగర్లో ఉన్న కంపు ఎప్పటికీ అట్లనే ఉండాలి. ఇక ఉండాలనా రామ్లమ్మ? ఉంటావా? నీ ఉండు సల్లగా బతక నడు ఆఫీస్కి. ఉంటాడంట ఉంటాడు. శిశి నువ్వు ఉండుమన్నా నేనేం వీడు ఉండగాని ఏదో మర్యాద కొద్ది అంటారు కదా అని అన్నా. ఏమో అనుకున్నా కానీ మల్లన్న ఎప్పటి నుంచి అనుకుంటున్నావు అమ్మా ఇట్లా? ఇక సాల్తీ నడు ఆఫీస్కి. నీ పిల్లకిన వారేస్తే ఈ హైదరాబాద్లో నాకంటే ఎక్కింది తెలియనట్టే ఉన్నది మీకు. నాకంటే ముందుగా వచ్చింది మళ్ళా. గది సిటీ నడిమిట్లున్న సూసైడ్ పాయింట్ కథ. ఆరోగ్యశ్రీ పేదోళ్లకు ఆపద్ బాంధవసంటి పథకం. కడుపు నొప్పి వచ్చినా కాలు నొప్పి వచ్చినా కార్పొరేట్ దవాఖానలకు పోయి బాగా చేయించుకోవచ్చు. మన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఈ పథకం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనే ముచ్చట మీద మన మల్లన్న మాట్లాడతాడు. మల్లన్న 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 ఓ మనిషి, ఓ సారు ఇక్కడ చూడు. అయ్యా నువ్వా రామ్లమ్మ? ఏం చేస్తాను పోయి నువ్వు? ఏం చేస్తున్నావు? ఏడికి పంపినావు ఇంతకు? ఏడికి పంపినా? ఆరోగ్యశ్రీ గురించి తెలుసుకొని రమ్మని పంపించినా కదా, మర్చిపోయినావు అప్పుడే? ఏం మర్చిపోలేదు. ఎండ దెబ్బ తాకి నన్ను అడ్డం పడితే ఎట్లా అని జరిసే పొరిగినీడా. నీకు ఎండ దెబ్బ తాకితే ఆరోగ్యశ్రీ ఉంది కదా. పుట్టి కార్డు ఉంటే అయిపోయానా?
మరి ఇంకేం కావాలి? చూపించుకునేందుకు దవాఖానలు ఉండకున్నా సరేనా? ఎందుకు మల్లన్న? వందల దౌకాన్లు ఉన్నాయి కదా హైదరాబాద్లా. ఉంటేం లాభం, వాళ్ళు చూస్తలేరు కదా. ఎందుకు? సర్కార్ పథకం కదా, ఆలస్యం ఏం బాయే చూడనీకి. నీకేమైనా దమాకున్నదా? ఆరోగ్యశ్రీ ఆగమాగమై ఎన్ని రోజులాయే? నాకేమెరక మల్లన్న. నీకేమెరక? నిద్రపోయేటోళ్ళని లేపుడు ఎరక. నీ మెదడు మోకాళ్ళల్లో ఉన్నట్టున్నది. నీకంటే నేనే నయం తీ. అగో ఏ విషయంలోనో? నా మెదడు మోకాలాలు ఉంటే నీ మెదడు అరికాలాలు ఉన్నది కదా. సాల్తీ కథ గాని ఆరోగ్యశ్రీ సంగతి చెప్పు. అంత అయిపోయింది. అంటే డీటెయిల్స్ చెప్పు ముందు. సర్కారోళ్ళకు ప్రైవేట్ దవాఖానలోళ్ళకు పంచాయతీ అయిందట కదా. అయ్యో ఎందుకు? ఎందుకేంది, ఆపరేషన్లు చేయించుకున్నాక సర్కార్ పైసలు ఇస్తలేదటగా ప్రైవేట్ దవాఖానలోళ్ళకి. అందుకని అందరు కలిసి ఆరోగ్యశ్రీని బంద్ పెట్టిరట. మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లేంది ఎట్లా? ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని దవాఖానలోకి పోతే మెడలు బట్టి బయటికి నూకుతురట. ఏహే నువ్వు తప్పు చెప్తున్నావు మల్లన్న. అట్లెందుకు అవుతుంది ఆరోగ్యశ్రీ పథకం? అయ్యో అట్లనే అయింది తల్లి. నువ్వు ఆడుంటే ఎట్లా తెలుస్తుంది, ఇక్కడికి వస్తే తెలుస్తుంది. అయితే కావచ్చులే మల్లన్న. కావచ్చేంది? అవునమ్మా నిజమే కానీ మరి రోగం వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు? ఆకు అలమే తిని బతకాలి, రోగం వచ్చినా ఎవ్వరు చెప్పుకోవద్దు అన్నట్టు. మరి ప్రభుత్వం పైసలు ఇవ్వచ్చు కదా మల్లన్న, అట్లెందుకు చేస్తుంది? రామ్లమ్మ ఒక మాట చెప్తా జర బాగిను. ఇప్పుడు కాళ్ళు వచ్చిందని ప్రైవేట్ దవాఖానలోకి పోతే వాళ్ళు ఆపరేషన్లు చేయబట్టే. ఈ అక్కరకరాని ఆపరేషన్లకు మేమెందుకు పైసలు కట్టాలన్నట్టు సర్కారు వాళ్ళు ఇవ్వకపోయా. ఇది ఏడికేం నడుస్తుంది? అరే ఇట్లా కూడా చేస్తారా? మరి అట్లా చేయకపోతే ఈ పెద్ద పెద్ద దవాఖానలన్నీ ఇన్నేళ్ళకే ఎట్లా నడుస్తున్నాయి అనుకున్నాం? ఓ అమ్మో, ఓ దిక్కు దవాఖాన్లు, ఓ దిక్కు సర్కారు ఏం చేస్తున్నాయి మరి? ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆగం బట్టి ఇస్తున్నాయి. వామ్మో వామ్మో, నేనేమో అనుకున్నా కానీ నువ్వు జల్ది ఆఫీస్కి రా. ఎండ కొడుతుంది రాములమ్మ, చెప్పు కునుకు తీస్తా. ఇంతే ఇక, పని తక్కువ నిద్ర ఎక్కువ. అబ్బబ్బబ్బబ్బా, రాష్ట్రంలో ఎండలు ఎంత మండిపోతున్నాయో రాజకీయాలు కూడా అంతనే వేడెక్కినాయి. ఓట్ల పండుగ దగ్గరికి వస్తుందని ఎక్కడో అక్కడ తయారవుతుండ్రంట. మరి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ల పరిస్థితి ఎట్లుందో లైవ్లో చెప్పనీకి మా మల్లన్న తయారుగా ఉన్నాడు. ఓ మల్లన్న ఏం చూస్తున్నావే, లైవ్లోకి రా. ఏంది మల్లన్న బొమ్మలతో పరాస్కా మారుతున్నావు? సాల్తీ చూసిన కాడికి. మల్లన్న ఎక్కడ చూసినా ఓట్లు ఓట్లు అంటున్నారు. తెలుగుదేశం వాళ్ళు ఏమనుకుంటారు మరి? లోపల మస్తు అడావిడి ఉంది. ఈసారి గెలుపు మాదే అంటుండ్రా? అయ్యో అందుకు కాదు అడావిడి. మరి దేనికి? ఎందుకేంది, టీడీపీ వాళ్ళు ఇదివరకు 96 మంది ఎమ్మెల్యేలు ఉండే కదా. అవును, అందులోకేం 15 మంది వెళ్ళిపోయినరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ టీఆర్ఎస్ లకు పోయినరు కదా. ఇక మిగిలింది ఎంతమంది? ఇంకా 81 మంది ఉన్నారు. అందులోకెళ్ళి కూడా మళ్ళొక 15 మంది ఆ గోడ దుంకేతందుకు తయారుగా ఉన్నారట. ఆహా, మరి ఆ 15 మందిలో ఓరెవరు పేర్లు ఉన్నాయి? ఆ పేర్లలో ఇప్పుడు లోపట ఉన్న అడావిడి అంతా. అట్లనా? మరి నువ్వెట్లా అనుకున్నావు? ఓట్లు వస్తున్నాయి కదా, టికెట్లలో లేమో అనుకున్నా. నువ్వు అట్లేం అనుకోకు. ఏమున్నది గోడ మీద చూస్తున్నావు? ఎవరన్నా దుంకుతారేమో అని. అంటే ఎప్పుడు పడితే అప్పుడు దుంకుతురా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు, అలా మూడు వచ్చినప్పుడు దుంకుతారు. మరి ఇట్లా దుంకుతే చంద్రబాబు పరిస్థితి ఏంది? చంద్రబాబు జనాలల్లా తిరుగుతుంటే ఈయన ఎమ్మెల్యేలు కేసీఆర్ ఎంట జగన్మోహన్ రెడ్డి ఎంట తిరుగుతున్నారు. అయ్యో, వచ్చే ఏడాది చంద్రన్న పార్టీ పరిస్థితి ఏంది? చాలా కష్టం రాములమ్మ. పాదయాత్ర మంచిగానే చేస్తున్నాడు కదా, ఏమన్నా అద్భుతం కాదంటావా? అద్భుతం అంటే యాదకొచ్చింది, 6 నెలలు పాదయాత్ర చేసుడు మాత్రం అద్భుతమే. ఇక ఓట్ల దగ్గరకు వస్తేనే చంద్రబాబుకు మస్తు బాధ ఉన్నది. ఏందా బాధ? ఏందంటే రాయలసీమలనేమో రెడ్డోళ్ళం మేము అంతొక్కటని సైకిల్ గుర్తున్నాడు ఆగం చేసిరు. అయితే ఆంధ్ర ఉంది కదా, ఆడేం సక్కనుంది రాములమ్మ. ఆడ కూడా అంతే, జనం అంతా జగన్మోహన్ రెడ్డి దిక్కు ఫిక్స్ అయిపోయినరట. ఆఖరికి తెలంగాణలో కూడా గెలవడంటావా మల్లన్న చంద్రబాబు? తెలంగాణ సెంటిమెంట్ ముంగట చంద్రబాబు ఆయింట్మెంట్ పని చేస్తేనే లేదా, ఇక ఏడికెళ్ళి గెలుస్తాడు? అయ్యో పాపం, ఎండనక వాననక తిరుగుతున్నాడు కదా చంద్రబాబు రాష్ట్రంలో. ఏం చేస్తాం రాములమ్మ, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అధికారులను నిద్రపోనీయలే, ఇప్పుడు పాదయాత్ర చేసుకుంటా జనానికి నిద్ర పట్టనిస్తలేడు. మరి ఇన్ని రోజులు పాదయాత్ర చేస్తే సైకిల్ గుర్తు సార్కు ఏందంట లాభం? ఒక్క లాభం అవుతుంది రాములమ్మ, రోజు ఈయన ఫోటోలు పేపర్లో పడుతున్నాయి. మన ముఖ్యమంత్రి ఏమో రోజు పైసలు ఇచ్చి పేపర్లో ఫోటోలు వేయించుకుంటాడు. కానీ చంద్రబాబుకి అట్లా కాదు, ఉత్తగా నడిచినా కానీ పేపర్లో ఫ్రీగా ఫోటోలు వేస్తాడు. పాపం కదా. నాకు కూడా పాపమే అనిపిస్తుంది రాములమ్మ. కానీ ఓట్ల కాడికి వచ్చేసరికి మాత్రం వద్దనిపిస్తుంది. ఇక నాకే వద్దనిపిస్తుంది అంటే ఇక జనం ఏడికైనా వేస్తారు చెప్పు రాములమ్మ. అవును, అడుగుడే మర్చిపోయినా, లోకేష్ కూడా ఈసారి రంగంలో దిగుతున్నట్టున్నాడు కదా. దిగుతున్నట్టేంది, ఎప్పుడో దిగిండి ఇళ్ళకు. మరి ఇంకేంది, గెలవదా?
లోకేష్ ఏం చేస్తున్నాడని గెలుస్తుంది? అయ్యో రోజు ఎన్టీ రామారావు భవన్కి వస్తుండంట కదా. వస్తుండు పోతుండు, వచ్చినప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మళ్ళీ పోయేటప్పుడు ఎంతమంది మిగిలిరని లెక్కలు చూసుకొని రాసుకొని వెళ్ళిపోతుండు. ఇంకేం చేస్తున్నాడు? ఈయన ఈ నడుమ సర్వేలు కూడా చేపిస్తుండంట కదా. ఆ సర్వేలు కూడా పార్టీల పంచాంగం లెక్కనే. మనం చెప్పలే అవి అట్లనే. అంటే ఏ పార్టీ పంతులు ఆ పార్టీకి మంచిగా పంచాంగం చెప్పినట్టు ఇవాళ సర్వేలు అలా మంచిగానే అనిపిస్తున్నాయట. అంతే. మొత్తం మీద సైకిల్ చాలా కష్టం రాములమ్మ, చాలా అంటే చాలా కష్టం. నువ్వెందుకు ఏడుస్తున్నావు మరి? నువ్వు తిన్నావో లేదో అని. సెట్ అయ్యర్లా? ఎందుకు అట్లా అనిపిస్తలేదా? చాల్తీగా పోయమ్మో. మల్లన్నంటే మల్లననే ఏందేందో అంటుంటాడు కానీ వార్తలు అయితే మంచిగా పట్టుకొస్తాడు. అందుకే నిన్న రూపాయి జీతం పెంచిన. రాష్ట్రంలో 1100 స్కూళ్ళు మూసేసిండ్రంట. ఇదంతా మన మల్లన్ననే చెప్పిండు. ఇంకేమో చెప్తాడంట. ఇప్పుడే లైన్లోకి వచ్చిండు, చూద్దాం. మల్లన్న ఏంది సంగతి? ఏమైంది? ఏడున్నావు ఇంతకి? ఇంకేడ సర్కార్ బాల్యే. ఎట్లుంది సర్కార్ బాడీ? ఇప్పుడే కొన్ని పందులు కొన్ని కుక్కలు వచ్చి చూసిపోయినాయి. పందులు కుక్కలు ఎందుకు వస్తాయి మల్లన్న? చదువుకునే పోరగాళ్ళు వస్తారు కదా. నిన్న మొన్నటి దాకా పొరగాలే వచ్చిరట. మరి ఇవాళ ఎందుకు రాలే? ఏమైనా సెలవులు ఉన్నాయా? ఓహో అందుకు కాదు రాములమ్మ, ఈ బడి సర్కారు వాళ్ళు మూసేస్తా అని చెప్పారు కదా. ఇప్పుడు చెప్పింది? అయ్యో మొన్న మన మంత్రి శైలజానాథుడు చెప్పలేదా? ఏం చెప్పిండు? రాష్ట్రంలో 1664 స్కూళ్ళు బంద్ చేస్తామని చెప్పలేమన్నా? నాకు అర్థం కాక కానీ ఎందుకు బంద్ పెడుతున్నట్టు? ఎందుకేంది, చదువుకునేందుకు బల్లె పొరగాలే లేరట కదా. పోరగాళ్ళు లేకపోతే బళ్ళు ఎందుకు కడతారు మల్లన్న? పాపం మరి కాంట్రాక్ట్ వాళ్ళు ఎట్లా బతకాలి రాములమ్మ? కాంట్రాక్టర్ల కోసమే బళ్ళు కట్టినరా? మరి చదువుకునే పొరగాల కోసం అనుకున్నావా ఈ బడి? నేను అట్లనే అనుకున్నా. నాకేమెరక? ఏ మెరకలేకనే నువ్వు వాడున్నావు, ఇవ నేను ఈడున్నా. సర్లే చక్కదనంతి. మరి బళ్ళు మూసినాక సార్లు అంతా ఎడిగోవాలి. ఎక్కడి సార్లు? అరే ఇప్పుడు దాకా గల్ల చదువు చెప్పిన సార్లు. సాల్ రేడు ఉన్నారు రాములమ్మ. సార్లు ఉంటే పోరగాలు రాకపోదురా. అగో ఇది కూడా ఒక కారణమా? నీకు తెలుసో తెలియదో రాములమ్మ, 2264 బల్లెల్లా ఒక్కసారి కూడా లేడట. అగో మొన్న ఒకసారి టీచర్లను బాగానే భర్తీ చేసిరు కదా. 40,000 మంది సాలరీ ఎక్కరుంటే 4,000 మందికి కొలువులు ఇచ్చిరి. ఏడికెళ్ళి సరిపోతాయి? వామ్మో వామ్మో, ఇంత కథ ఉన్నదా దీని వెనుక? అవును రాములమ్మ. మరి మూతపడే బళ్ళ సంగతి అంతేనా? ఎందుకంటే పందులు కుక్కలు వండుకుంటే అందుకు అక్కెర వస్తుంది కదా. ఆహా అందుకే వచ్చి చూసిపోతున్నాయి. అదన్నమాట అసలు కథ. ఓహో మా మల్లన్న మస్తు తెలివికొచ్చిండు. నీకెన్నడు వస్తుందో ఏమప్పో. సర్కార్కి వ్యతిరేకంగా బయట వచ్చి బంద్ చేసుడు చూసినాం కానీ సర్కారే బంద్ చేసుడు ఏంటి? అవును ఈ మల్లన్న, అమ్మా మల్లన్న నువ్వేనా? ఏం చేస్తున్నావాడా? ఆ ఫ్లెక్సీ ఏంది? ఏంది మల్లన్న, నా తన కొలువు బంద్ చేసినావా? అయ్యో బంద్ కాదు రాములమ్మ, జీతం సరిపోతలేదని పార్ట్ టైం ఈ పని పెట్టుకున్నా. ఏంది నీ పార్ట్ టైం పని? పాతవి కొనుడు కొత్తవి అమ్ముడు అన్నట్టు. ఏం కొంటావు ఏం అమ్ముతావు? పాత కండువాలు కొనుడు కొత్త కండువాలు అమ్ముడు. ఈ కండువాలు ఎవరు కొంటారు మల్లన్న? ఎందుకు కొనరు, మస్తు కొంటారు. ఇంతకీ ఏడబెట్టినావు ఈ దుకాణం? చెంచలు కూడా జైలు దగ్గర కొంది. గాడెవరు కొంటారు మల్లన్న? ఏంటన్నా పార్టీ ఆఫీస్లో కాడంటే కొంటారు. ఎందుకు కొనరు రాములమ్మ? పొద్దు నుంచి నేను 20 అమ్మినా. గాడెవరు కొంటుండ్రు? జగన్ పార్టీలోకి పోయేటోళ్ళంతా ఈ జైలు కాడికే వస్తున్నారు కదా. నిజమే మల్లన్న, మంచిగా బుర్ర ఉపయోగించినావు. ఏదో రాములమ్మ బతకాలే కదా. ఇవ్వంటే అమ్ముతున్నావు, మరి ఆ కొనుడేంది? ఏం కొంటావు అసలు? పాత కండువాలు. పాతే అంటే? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకేని తెలుగుదేశం పార్టీలకేని వచ్చి జగన్ పార్టీలో జాయిన్ అవుతారు కదా. ఇక కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఇచ్చిపెట్టేటోళ్ళ దగ్గర నుంచి పాతవి కొంటాం, మళ్ళీ అలాకి కొత్తవి అమ్ముతాం అన్నట్టు. మరి పాత కండువాలని జమ చేసినావు కదా, అవేం చేస్తావు? కాంగ్రెస్ కండువాలు ఏమో గాంధీ భవన్ కాడ అమ్ముతాం, తెలుగుదేశం ఏమో ఆడ ఎన్టీఆర్ భవన్ కాడ అమ్ముతాం. అబ్బా ఏం తెలివితో చేస్తున్నావు వల్ల నా దందా. ఏమో రాములమ్మ, పొగుడుతావో తిడతావో ఏం అర్థం కాదు. చాల్తి నువ్వు నన్ను అనకుంటే ఆడికే చాలు. మల్లన్న ఇదేంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఏంది? ఎక్స్చేంజా? ఏది? అగో 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 నీ ముందే ఉంది కదా ఆ బోర్డు. ఓహో ఇదా, నేనే పెట్టిన రాములమ్మ. మరి ఇదేంది? అంటే పాత కండువాలు ఇచ్చి కొత్త కండువాలు తీసుకుపోయేటోళ్ళ కోసం నేనే పెట్టినా. ఆహా అంటే ఏమన్నా డిస్కౌంటా? అంటే ఈ పాతవి కొని ఈ కొత్తవి అమ్మితే 10 రూపాయలు డిస్కౌంట్ అన్నట్టు. ఆహా ఇంతకీ కాంగ్రెస్ కండవాళ్ళు ఎంత కొంటున్నావు వల్లనా? 20 రూపాయలకు కొంటున్నా. మరి టీడీపీ కండవాళ్ళు? వీటికి పెద్ద గిరాకీ లేదు రాములమ్మ, అందుకనే 10 రూపాయలకే. మరి జగన్ పార్టీ కండువాలు గులాబీ కండువాలు ఎంతకి? ఇగో ఈ గులాబీ కండువలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కండువలకు మస్తు గిరాకీ ఉంది రాములమ్మ. పొద్దు నుంచి నేను 20 అమ్మినా,
వాళ్ళు కూడా ఎన్ని పైసలు పెట్టి కొంటానికన్నా సిద్ధమే ఉన్నారు. మరి అయ్యేంటి నీ వెనకాలు ఉన్నాయి? అవా ఫోటోలు అవి కూడా అమ్మేతానికే తెచ్చినా కానీ ఒక్కటి కూడా పోతలేదు. అయ్యో అవిటికి గిరాకే లేదా? లేదు రాములమ్మ, వస్తున్నారు చూస్తున్నారు పోతున్నారు. సగం ధరకే ఇస్తానా కూడా ఎవరు తీసుకుంటలేరు. పొద్దున్న నుంచి ఎన్ని అమ్మినావు? ఇగో ఇవి టీఆర్ఎస్ ఏమో 20 అమ్మిన, ఇక జగన్ పార్టీ ఏమో 15 అమ్మిన, ఇక తెలుగుదేశం ఏమో 15 కొన్నా, కాంగ్రెస్ పార్టీ కూడా 20 కొన్నా పొద్దున్న నుంచి. అయితే ఇంకేంది ఇయ్యాలకి కూలి పడ్డట్టేనా? ఆ పడ్డట్టే కానీ ఇట్లా ఎన్ని రోజులు ఉంటుంది రాములమ్మ? ఎందుకు? జగన్ బాబుకు బెయిల్ వస్తే నా దాని తేడా నడుస్తుంది, వీడికి ఎవరు వస్తారు ఎవరు కొంటారు రాములమ్మ. అరే కరెక్టే మల్లన్న, మరి నువ్వేమనుకుంటున్నావు? ఇక నేనేమనుకుంటా రాములమ్మ, మీదికేం పెద్ద ఆయన చూస్తున్నాడు, ఇక ఆయన దయ. పెద్ద అయిన వారు మీద ఉన్నాడు మా రాజన్న. ఏ రాజన్న? ఎములాడ రాజన్న. అట్లనా? సరే తి, రేపు కొల్లులోకి వస్తున్నావా? జరా రాములమ్మ, గిరాకి వచ్చింది. ఎంత? ఎంత నేను తాను వస్తా రాములమ్మ, వస్తా. రాగానే కడిగేసి పెడతా. పార్ట్ టైం జాబులు చేస్తాడా? వచ్చిండు మల్లన్న వచ్చిండు, ఇప్పుడు వచ్చిండు. అప్పుడు అనగా పోయిండు, ఏం వార్త పట్టుకొచ్చిండు గంతగానం. మరి ఓ మల్లన్న ఏం పట్టుకొచ్చిండు? ఏంది ఇవాళ ఏంది? జర రాగు రాములమ్మ. ఓ అమ్మో, ఎందుకు? ఏమైంది? మస్తు దూపు అవుతుంది, జరని మంచినీళ్ళు తాగి వస్తా. ఒక్క జరని మంచినీళ్ళు. పోయే నీళ్ళు లేవేం లేవు, మాకే లేవు నీళ్ళు. ఎక్కడికి తెచ్చి మీకు నీళ్ళు? అయ్యో ఏమైంది మల్లన్న? మంచి నీళ్ళు కూడా పోస్తలేరా? అయ్యా కావాలంటే అన్నం తినిపో కానీ మంచినీళ్ళు మాత్రం అడగకంటారు. ఓరి నాయనో. అయ్యో నిజంగా అంత పరిశాన్ ఉందా నీళ్ళకి? మామూలు తక్లీఫ్ కాదు రాములమ్మ, రోజుకు 2 పూటలే నీళ్ళు తాగుతురట, అది కూడా సగం గిలాసనేనట. అయ్యో ఏం చెప్తున్నావు మల్లన్న? నిజంగా గింత తక్లీఫ్ ఉందా మన తారా నీళ్ళకి? ఒక్క మన హైదరాబాద్ లోనే కాదు, మొత్తం రాష్ట్రం అంతా ఇట్లనే ఉందట. మంచినీళ్ళు మస్తుగా ఉన్నాయంటే కదా మన భూమిలో. ఎవరు చెప్పిండ్రు? మొన్న మన ముఖ్యమంత్రి సార్ చెప్పే కదా, నీకు తెలియదా? నాకెందుకు తెలియదు కానీ సర్కార్ మాటలు నమ్ముతావా నువ్వు? ఎందుకు నమ్మం? జర్రాగు ఓకే ఇగరా. ఏంది? ఏం లేదు, మన రాష్ట్రంలో మస్తు నీళ్లున్నాయట, ముఖ్యమంత్రి అంటుండు, మీరు నమ్ముతారా? మేము నమ్ముతలేము, అసలు మాకు నీళ్ళే లేవు. జర గిదే మాట మా రాములమ్మకి చెప్పు. నేను ఆచర్లు అసలు మా కాలనీలో మా సర్కార్ మాట ఎవ్వరు నమ్ముతలేరు. ఎందుకు? మీ కాలనీలో బోర్ లేదా? బోరుంటే అయిపోతుందా? కరెంట్ ఉండొద్దా? అయ్యో ఓ దిక్కు కరెంట్ లేదు, ఓ దిక్కు నీళ్ళు లేవు. ఏంది ఎట్లా బతుకుతారు మీరంతా? రాములమ్మ దయచేసి మేము బతుకున్నట్టు ఎవ్వరు చెప్పొద్దు. అయ్యో ఎందుకే అక్క? వాళ్ళకి తెలిస్తే ఈ నీళ్ళు కూడా తాగలేము మేము. వామ్మో వామ్మో, గింత భయపడుతుండ్రా. మళ్ళనా నువ్వు ఏందో అనుకున్నా కానీ. ఏమనుకున్నావు రాములమ్మ? ఏదో అనుకున్నది. మంచి నీళ్ళు ఆయనవా లేదా? ఏడదాగిపోడాయన ఎవడిస్తాడని ఒక నీళ్ళ ప్యాకెట్ కొనుక్కొని తాగు. మళ్ళా ఎట్లానా చేసి కొనుక్కుందు కానీ ఆధార్ కార్డు ఇంటికాడ మనిషి వచ్చిన. నీళ్ళ ప్యాకెట్ కొనుక్కునేటందుకు ఆధార్ కార్డు ఎందుకే? ఆధార్ ఉంటేనే మనిషి బతుకున్నట్టట కదా, అది చూసినాకనే నీళ్ళ ప్యాకెట్ ఇస్తారట. ఇదేం కథరా నాయన? బాబా ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఏమేం జరగాలనో అదంతా జరుగుతుంది. అమ్మ గిదంతా నాకు తెలియదు మళ్ళా. మళ్ళా ఏడ తెలుస్తుంది నీకు? ఏసీలో కూర్చుంటే 4 ఎండలు తిరుగు తెలుస్తుంది. అబ్బో సాల్తీ సక్కదనం. సరే కానీ నీకు ఒకసారి సారీ చెప్పాలి రాములమ్మ. ఎందుకు మళ్ళన్నా? సారీ ఎందుకంటే ఇన్ని రోజులు నీకు తెలివి ఉంది అనుకున్నా నేను, కానీ ఇప్పుడు లేదని అర్థమైంది, అందుకే సారీ. నువ్వు ఆఫీస్కి రా, చెప్తాను పని. నువ్వురా. ఏడార్లో బతుకుతున్నామా హైదరాబాద్లో బతుకుతున్నామా ఏం తెలిసి పాడైతలే. సర్కార్కు మస్తు ఆమ్దాన్ వస్తుందంట తాగేటోళ్ళ మీద. మరి ఈ మాట నిజమేనా కాదా అని తెలుసుకోనికి మన మల్లన్నను పంపించిన. మల్లన్నా ఏంది కథ? గిదే షీప్ లిక్కర్ కథ. ఏడునో ఇప్పుడు నువ్వు? ఇంకేడుంటా, బీర్ షాప్ కానే ఉన్నా. ఎట్లుంది రాష్ట్రానికి ఆమ్దాని? అబ్బో జరంతా ఆమ్దానా, ఇరామ్ లేకుంటున్నది. మస్తు తాగుతుండ్రా జనము. కొంతమంది ఏమో ఇట్లా ఏలు పెడితే అంది దాకా తాగుతున్నారు. వామ్మో. ఇక కొంతమంది ఏమో సగం కోటర్ వేసుకొని సప్పుడు చేయకపోతున్నారు. ఇది సగం కోటర్ వేసుకునేటోళ్ళే నయం ఉన్నారు కదా మల్లన్న. ఓహో అట్లా కాదు రాములమ్మ, వాళ్ళు సగం కోటర్ ఎందుకు తాగిరో తెలుసా? తెలియదు. అలా తాన పైసలు లేక, పైసలు ఉంటే మొత్తం పుల్ బాటలు తాగేటోళ్ళు. మరి కుత్కెళ్ళాక తాగిన వాళ్ళ కదా? అలా తాన పైసలు ఉన్నాయట తాగిర్రట. ఆహా, మరి వీళ్ళు ఎప్పుడు తాగేటోళ్ళు అయితే వీళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న? ఏముంది రాములమ్మ, ఇంట్లో ఏముంటే అది ఖాళీ చేస్తారు, పెన్లాం పే మీద బంగారంతో సహా. అయ్యో అంతేనా? ఇల్లు భూమి అన్ని పోతాయి. మరి సగం కోటర్ తాగేటోళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా ఒకప్పుడు కుతికెళ్ళదాకా తాగిన వాళ్ళన్నట, అన్ని పోయినాక ఇప్పుడు సగం కోటర్ వేస్తున్నారు. ఆస్తులన్నీ ఎటువైనాయి? ఇంకేడికి కిరణ్ కుమార్ రెడ్డి గల్లెపెట్టలకు. ఓయమ్మో, ఇంత ఆమ్దాన్ ఉందా సర్కార్కు? ఇంత కాదు, ఉన్న ఆమ్దాన్ అంతా బార్ షాప్ల మీదనే ఉన్నది. అందులో కూడా షీప్ లిక్కర్ తాగేటోళ్ళే ఇప్పుడు సర్కారు నడుపుతున్నది. అవునా? ఇంతకి నువ్వే తాగుతావు మల్లన్నా?
చీ పాడుగా నాకేం అలవాటు, మా ఊళ్ళో మస్తుగా తాగుతారు గుడుంబ. ఏందది? గుడుంబ మరి తాగి తాగి చచ్చిపోతురు కదా కొందరు. వాళ్ళు తాగే సర్కారు మందు, సాగకపోతే ఏం చేస్తారు? గుడుంబ అమ్మితే పోలీసు వాళ్ళు పట్టుకపోరా మరి? పోలీసు వాళ్ళు ఏం పట్టుకపోరు రాములమ్మ. ఎందుకు? మీ తానుండరా పోలీసు వాళ్ళు? ఉంటారు కానీ వాళ్ళంతా లీడర్లను కావాలి కాస్తానికే సరిపోతారు. ఇక గుడుంబ చేసే వాళ్ళని ఎడ పట్టుకుంటారు? ఆహా, మరి ముఖ్యమంత్రి గుడుంబ తాగొద్దు సర్కార్ కొట్టరి తాగాలంటుండు కదా. గుడుంబ తాగితే సర్కారుకు లాభం లేదు కదా, అందుకే అట్లా అంటుండ్రు. ఓహో, ఈ ముచ్చట మన ముఖ్యమంత్రికి తెలుసా అయితే? ఎందుకు తెలియదు రాములమ్మ, సర్కార్ చీప్ లిక్కర్ మంచిది కాదని ఆయనకు తెలుసు, కానీ ఆమ్దాని కోసం అట్లా చెప్తుండు. అబ్బో, ఈ తాగుడు పాడుగాను సర్కార్ ఆందాన్ని పెంచుకోనీకి అడ్డమైన మంది అంతా తాగబెడుతుందన్నమాట పబ్లిక్ తోని. చిచ్చి. రాజీవ్ యువ కిరణాలు, అవధుల్లేని అవకాశాలు, మన కిరణ్ కుమార్ రెడ్డి గారి కళ్ళల దీపం. 2011లో వెలిగించిన ఈ దీపం ఎల్తురు ఎట్లిస్తుందో చెప్పేటందుకు మన మల్లన్న లైవ్లో రెడీగా ఉన్నాడు. మల్లన్న, అవ్వారు మల్లన్న, ఏం చేస్తున్నావు ఆడ? అయిపోయింది, ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావు మల్లన్న? నువ్వు పోయిన పని ఏంది? నువ్వు ఏం చేస్తున్నావు ఆడ? ఇప్పుడు చెప్పి. ఏడున్నావు నువ్వు? బోర్డు కనిపిస్తలేదా? ఏంది అక్కడున్న బోర్డుకి మీరు చేస్తున్న పనికి ఏమన్నా సంబంధం ఉందా? ఎందుకు లేదు? ఎట్లుంటది? అదేంది గిదేంది? రాములమ్మ, నేను కూర్చున్నది ఎవరితోటో తెలుసా? ఎవరాలంతా? వీళ్ళంతా అల్లాటాపా మనుషులు కాదు, రాజీవ్ యువ కిరణాల పథకంలో శిక్షణ తీసుకొని వచ్చిన వాళ్ళు. ఏ పనులు తీసుకున్నారు శిక్షణ? ప్యాకాట్ ఎట్లా ఆడాలి, అందులో రంగులు ఎట్లా కలపాలని 6 నెలలు శిక్షణ తీసుకొని వచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఏడ తీసుకున్నారు? మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ కిరణాలు. ఎవరు ఇచ్చిండ్రు? ప్యాకాట్ ఆడి ఉన్నత శిఖరాలకు చేరిన కొంతమంది అధికారులు ఇలా శిక్షణ ఇచ్చిర్రు. అయ్యో, ఇదెక్కడ ట్రైనింగ్ మల్లన్న? ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చిండ్రులే గాని అసలు వీళ్ళంతా ఏం చేసి బతకాలి మళ్ళా? ఇంకేం చేస్తారు, ప్యాకాటనే ఆడాలి. మరి ఇలా పైసలు ఎట్లా? పైసలకేం డోకలేదు, ఇలా పెట్టుబడి పెట్టేందుకు రాజీవ్ యువ శక్తి కింద సర్కార్ లోన్లు ఇస్తున్నది కదా. ఓర్ నాయనో, రాజీవ్ యువ కిరణాలు ఇట్లా నడుస్తుందా? ఇట్లనే కాదు, ఇది చిన్నతరా పరిశ్రమ. ఇంకా పల్లెటూర్ల పంటి పోతే పెద్ద పెద్ద పరిశ్రమలు ఉన్నాయి ప్యాకాటై. లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది. మల్లన్న, రాజీవ్ యువ కిరణాల పథకంలో ఇట్లాంటి ట్రైనింగ్ లేనట్టుంది కదా, నువ్వేమో రాంగ్ చెప్తున్నావు. ఆ లిస్టులో ఈ ట్రైనింగ్ గురించి ఏముండదు రాములమ్మ. మన ప్రియతమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజల గురించి బాగా తెలుసు. అడగక ముందుకే అన్నం ఎట్లా పెడుతున్నాడో ఇగో ఇది కూడా అట్లనే అన్నాడు. వామ్మో, నీకు ముఖ్యమంత్రి గురించి బాగా తెలుసు మల్లన్న. పేదల పెన్నిది కదా, గాయంత మాత్రం తెలియదా? మరి పేకాట ఆడేటోళ్ళకి రోజుకి ఎంత గిట్టుబాటు అవుతుంది? సేమ్ అది కూడా మన రాష్ట్రంలో కరెంట్ లెక్కనే. ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో ఎవరికి తెలియదు. అంటే ఈ బిజినెస్ లో పెట్టుబడి పెట్టినాక లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది చెప్పుడు చాలా కష్టం రాములమ్మ. అబ్బో, చాలా పెద్ద బిజినెస్ అయితే. అంత మన యువ ముఖ్యమంత్రి దయ రాములమ్మ. ఉత్త రంగులు కలుపుడేనా, ఇంకేమైనా ట్రైనింగ్ ఇస్తారా? రంగులు కలుపుడే కాదు, పెట్టుబడి లేనప్పుడు కూడా ఏం చేయాలనో కూడా నేర్పిస్తారట. అవును, మళ్ళీ బిజినెస్ లాస్కి వచ్చిందంటే ఏం చేయాలంట? అప్పుడు ఒకటి ఉంటుందట. అదేంటంటే కరెంటు లేక ఎండిపోయిన భూములు ఉన్నాయి కదా, ఆ భూములని అడ్డి వావిసేరు అమ్మాలన్నట. అది అమ్మినా మళ్ళీ లాస్ వస్తే? ఇంట్లో ఏమైనా బంగారం బాసాన్లు కూడా ఉంటే తర్వాత అవి కూడా వాడుకోవాలి. మరి అవి కూడా అయిపోతే? ఇంకో ఆప్షన్ ఇచ్చిందట సర్కారు. ఏంటిది అది? ఉరి పెట్టుకుని తనకు ఉరితాళ్ళు ఉత్తగానే సప్లై చేస్తుందట. అంటే సావాలనా? మరి ఇంకేందన్నట్టు, దాని అర్థం అదే కదా. వామ్మో, యువ కిరణాలు, అవధుల్లేని అవకాశాలంటే గివేనా? ఇదే కాదు, ఇంకా ఉన్నది. అగో, మనుషులు చచ్చిపోయేదాకా చెప్తివి, ఇంకేముంది? చచ్చిపోయినాక ఆపద్ బాంధు పథకం అని ఇంకోటి ఉన్నది మన సర్కార్ తాన. ఆ పథకం ముచ్చటేంది? అంటే చచ్చిపోయిన ఇంటికి వచ్చి సర్కార్ 20,000 చేతిలో పెట్టిపోతుంది అన్నట్టు. 20,000 ఇస్తే అయిపోయానా? ఊరేసుకొని చచ్చిపోయినోనికి పిల్లలు కూడా ఉంటే వాళ్ళకు కూడా ఈ యువ కిరణాలనే శిక్షణ ఇస్తారు అన్నట్టు. వాళ్ళకు కూడా పేకాట శిక్షణేనా? అయ్యా, ఇంకేముంది రాములమ్మ, మన ముఖ్యమంత్రి తాన ఇంతకంటే మంచి ట్రైనింగ్ ఉందా? నాకు డౌట్ మల్లన్న. అబ్బో, నీకు కూడా డౌట్లా? ఎందుకు, నేను మనిషిని కాదా? ఆ పరిశోధన చేస్తుడు నాతోటి ఇప్పుడు కాదు, కానీ నీ డౌట్ ఏందో చెప్పు. పేకాటల పైసలు పోతే అవి ఇంకొకరికి వస్తాయి కదా, మరి వాళ్ళు బాగుపడరా? అటువంటి వాళ్ళకు ఇంకో పథకం తయారు పెట్టిండు మన ముఖ్యమంత్రి సారు. అబ్బా, మన ముఖ్యమంత్రి ఎంత గొప్పోడు, అడుగడుగుకు ఒక పథకం పెట్టుకుంటూ పోయిండు. మళ్ళీ ఈ పథకం ఏంది? ఇప్పుడు పైసలు వచ్చినోడు సంతోషం ఆపుకోవాలి కదా. అవును, పైసలు వస్తే ఎవరికైనా ఖుషి ఉంటది కదా. మరి ఈ ఖుషిని కంట్రోల్ చేసేందుకు పెట్టిన పథకమే నీరు బీరు. నీరు బీరా? ఇది ఎక్కడిది మల్లన్న? నేనెప్పుడు వినలేదు. బీర్ షాపులు అన్నట్టు. ఓహో, ఇక అందులోకి పోయి సంపాదించిందంతా తాగి ఆన్నే వంటాడు, మేలుకొచ్చి ఇంటికి పోతాడు, తెల్లారి మేలుకొస్తే మళ్ళీ ఇదే బిజినెస్ కాడికి వచ్చేస్తాడు. ఈ శిక్షణ తీసుకున్న దాంట్లో ఎవరెవరు ఉంటారు?
వ్యవసాయం పైన యువ రైతులే ఎక్కువ ఉన్నారు. ఇంకా సర్కార్ కొలువుల కోసం ఎదురు చూసి చూసి సాలించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇంత మంచిగా నడుస్తుందా మల్లన్న రాజీవ్ యువ కిరణాల పథకం? మన కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఉండేపాటికే ఇంత మంచిగా నడుస్తుంది, లేకపోతే మస్తు పరిశాన్ అవుతుండే. థ్యాంక్ యూ మల్లన్న, తొవ్వి రమ్మంటే బొంద పెట్టొచ్చినావు, వెర్రీ గుడ్. అయ్యో గంత మాట ఎందుకు రాములమ్మ? ఇక నువ్వు కూడా అన్నే కూర్చున్నావు, రా జల్దీ. వస్తున్నా రాములమ్మ, నా అటువంటి వాళ్ళకి ఈ పథకంలో జాగలేదు. పోరోలను నాశనం చేయడానికి ఈ ఒక్క పథకం చాలదా?